పరిశుద్ధుడైనటువంటి దేవుడు, దైవముగా ఆరాధించబడుతున్నటువంటి ప్రభు భూమి మీద మేలు చేస్తూ, కృపను బట్టి రక్షణను అనుగ్రహిస్తూ, దేవుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని కలుగు చేస్తూ, నిత్యముగా దేవుని భయమును బట్టి వర్ధిల్లేటువంటి స్థితిని కలుగు చేసేటువంటి దేవుడు తిరిగి మన జీవితాలలో మరొక కృపా వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి, ప్రభు మనలను సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగని దేవుని బిడ్డలుగా ఆయన వాక్యాన్ని వింటూ, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యాన్ని బట్టి బలపడుతూ, వాక్యాన్ని బట్టి ప్రభువుని మహింపరుస్తున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభు పేరిట శుభములు, ప్రభు పేరిట మీకందరూ కూడా వందనములు చెల్లిస్తూ ఉన్నాను. తిరిగి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపా వాక్యాన్ని మనము చదువుకొని, ప్రభు మనకై ఇవ్వబడినటువంటి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. ఈ సమయంలో ప్రభు మనకై ఇచ్చినటువంటి కృపా వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాటని నేను చదువుతున్నాను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము అనే మాట. ప్రేమగల తండ్రి, జీవము కలిగినటువంటి మా ప్రభు జీవ వాక్కుని మాకు వినిపింపచేశారు. మీ కృపను బట్టి ధ్యానం చేస్తుండగా వివరించి బోధించండి, తెలియపరచండి. తద్వారా బిడలు మేలు అనుభవించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రభు మనకి ఇచ్చినటువంటి మరి కృపా వాక్యములో ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, మనకు మరి నియమించబడినటువంటి దినాలు, మనకు మన కాలములో మనము జీవిస్తూ ఉండగా, ఆయన మనల్ని జీవింప చేస్తుండగా, మనము స్థిరముగా ఉండునట్లుగా మనకు నియమించిన కాలము, మనము జీవిస్తున్నటువంటి ఈ కాలము, అది మనకు స్థిరముగా ఉండునట్లుగా రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు. ఈరోజు మానవుడు ఏదేదో కోరుకుంటాడు, కానీ ఏదేదో ఆశిస్తాడు, కానీ మానవునికి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ బాహుల్యము, ఆ రక్షణలో ఎదగటానికి, ఆ రక్షణలో ఉంటూ తగినటువంటి రీతిలో ప్రవర్తించడానికి కావలసినటువంటి ఆ బుద్ధి జ్ఞానము అనేది సమృద్ధిగా దేవుడు ఇవ్వటానికి, మన కాలములో, మనకు నియమించినటువంటి కాలములో, మనం జీవిస్తున్నటువంటి ఈ కాలములో అవన్నీ కూడా ప్రభు మనకు మరి కలుగు చేస్తూ స్థిరపరిచేటువంటి దేవుడిగా మనకు ఉన్నారు. అలాగనే ఆయన యందు భయము, ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వారికి అది వారికి ఐశ్వర్యము. మానవునికి మరి ఐశ్వర్యము అనేది ఎలాగా
అనేది ఆలోచించేస్తున్నప్పుడు ఐశ్వర్యము పొందుటకు, ఐశ్వర్యము కలిగుండుటకు మరి అనేక ప్రయాసాలతో కూడినటువంటిదిగా, అలా అనేకమైనటువంటి మరి చెడు మార్గాలు అయినా సరే, వంకరి టింకరి మార్గాలైనా సరే, అది పాపముతో కూడినటువంటిది అయినా సరే, ఐశ్వర్యవంతుడను, ఐశ్వర్యము అనేది లభించబడటానికి ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తూ అతను విఫలమైపోయేటువంటి పరిస్థితులు అనేకమైనటువంటివి చూస్తూ ఉంటాడు. చివరికి ఏది కూడా లభించిన కారణాన్ని బట్టి నిరుత్సాహము అనేది, నిస్పృహ అనేది మానవుడి జీవితంలో చివరగా మిగిలేటువంటిది. అయితే మన దేవుడు అలా కాకుండా ఆయన యందు నువ్వు చూపించేటువంటి భయము, ఆయన యందు నువ్వు కలిగినటువంటి భక్తి, అదే నీకు ఐశ్వర్యము, అదే నీకు ఐశ్వర్యము తెచ్చిపెడుతుంది, అదే నీకు ఐశ్వర్యము కలిగి ఉండేటువంటి వాడుగా, జీవించేటువంటి వాడుగా ఉండేటట్లుగా చేస్తుంది. కనుక ఈ యొక్క క్రమములో ఈరోజు దేవుని భయము, దాని యొక్క ఫలము ఏంటో మనం చూడటానికి ప్రభువారు మనకి వాక్యాన్నిచ్చారు. కనుక ఈరోజు ఒక భక్తి జీవితము ఎంత దేవుని యందు భయము, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితము, కలిగి జీవించే జీవితము నీకు ఎంత గొప్పగా, మేలుగా, అది ఎంతగా నీ జీవితంలో మరి ఒక ఫలము ఫలించేటువంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తుందో అనేది లేఖనముల నుంచి మనం కొన్ని విషయాలని తెలుసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనములో అక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగుండుట జీవ సాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. మనిషి జీవించిన కాలములో తృప్తి అనేది లభించాలి. ఆ తృప్తి కలిగినటువంటి వాడు ఎలాంటి బెదిరింపులు, ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఆపద సంభవిస్తుంది అనేది కాకుండా మరి బ్రతకాలి. అలాగా బ్రతకాలి, అలాంటి జీవన సాధనము కలిగినటువంటి వారుగా ఉండాలి అంటే వాళ్ళు కలిగి ఉండాలి దేవుని యందు భయభక్తులు. కనుక ఒక భయభక్తులు అనేది తృప్తిని బ్రతకటానికి కల్పించేటువంటి ఒక జీవ సాధనముగా మరి ప్రభు అనుగ్రహిస్తున్నారు. రెండో మాటగా మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. మనిషి జీవితంలో మరి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం యొక్క ప్రభావాన్ని చూసినప్పుడు, వింటున్నప్పుడు మరి అధైర్యపడుతూ పిరికివాడిగా మరి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే అది లోకస్తులకు, అన్యులకు ఉంటుందేమో కానీ తన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా బహు ధైర్యముగా ఉండునట్లుగా చేస్తుంది ఒక భక్తి జీవితం. మూడో మాటగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనంలో మరి 26 కంటిన్యూషన్, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగుండుట జీవపు ఓట, అది మరణ పాశములలో నుండి విడిపించును. మూడో మాటగా ఒక భక్తి జీవితము కలిగినటువంటి మరి పిల్లలకు, ఆ భక్తులకే కాకుండా భక్తుని యొక్క పిల్లలకు ఆశ్రయ స్థానము దేవుని అందే. అలాంటి దేవుని యందు భక్తి కలిగినటువంటి వారు జీవపు ఊట
అనేది కలిగి ఉంటారు. ఆ జీవపు ఊట మరణ పాశములలో నుండి మరి విడిపిస్తుంది. చూడండి, ఒక భక్తి జీవితము అనేది అనేకమైనటువంటి అపాయాలను తప్పిస్తున్నట్లుగా అనేకమైనటువంటి మరి బెదురులకు దూరపరుస్తున్నట్లుగా వారి జీవితంలో మరి పిరికితనము అనేది లేకుండా వారెప్పుడు కూడా తృప్తి అనేది వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా జీవము కలిగినటువంటి వారుగా వాళ్ళొక ఓట కలిగినటువంటి మరి నీటి ఓట కలిగినటువంటి ఆ యొక్క బావులు ఏ విధంగా అయితే ఊగుతూ ఉంటాయో వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా అంత గొప్పగా ఉంటుంది. 4వదిగా కీర్తనలు 34వ కీర్తన 7వ చరణములో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 4వదిగా రక్షణ అనేది ప్రభు మరి తన దూతకి ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆ దూత మరి వారి చుట్టూ కూడా కాపుదల, వారు నిలబడినా కూర్చున్నా లేచినా పడుకున్నా మరి ప్రయాణం చేస్తున్న వారి చుట్టూ దేవదూత వారికి తోడై ఉండి వారిని రక్షిస్తుంది. ఒక భక్తి జీవితంలో దేవుని యొక్క రక్షణ అనేది ఎంతగా మానవునికి మరి కల్పిస్తుందో అనేదిగా. 5వదిగా కీర్తన 34వ కీర్తన 9, 10 ఆ చరణములో ఉన్నటువంటి మాటలో యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు మరి ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు అని రాయబడింది. కనుక భక్తి జీవితంలో ఎక్కడ కూడా కొదువ, కొరత అనేది, కొలత అనేది కూడా ఉండదు. సింహ పిల్లలు లేమి అనేది వాటి కలిగి ఉంటుందేమో కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏది కూడా కొదువ అనేది ఉండదు. తన బిడ్డలకు ఎప్పుడు కూడా కొదువ చేయడు. ఒకవేళ మరి సింహ పిల్లలు మరి చూస్తున్నటువంటి అడవిలో రాజుగా చలామణి అవుతూ ఏ పూటకి ఆ పూట అది ఎంత దర్జాగా అనుభవిస్తూ తనకు కావలసినటువంటి కోరికలు తీర్చుకుంటూ తృప్తి కలిగి ఉండటానికి మరి అది ఒక పెద్ద జంతువుగా అడవికి రాజుగా చలామణి అవుతున్నటువంటి అలాంటి మృగానికి కొదువు ఉంటుందేమో కానీ ప్రభుని ఎరగనటువంటి ప్రజలు అలాంటి కొదువు కలిగి ఉంటారేమో కానీ దేవుని భయము లేనటువంటి వారి జీవితాల్లో కొదువు ఉంటుందేమో కానీ దేవుని ఎరిగినటువంటి బిడ్డలకు దేవుని యందు ఎప్పుడు కూడా భయము భక్తి కలిగినటువంటి బిడ్డలకు కొదువ అనేది ఏది కూడా వారికి ఉండదు. అలాగనే మరి 115వ కీర్తన 13, 14 చరణాలలో అక్కడ ఏమంటే పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని రాయబడింది. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యము తెచ్చిపెట్టును. నరుల యొక్క కష్టాజితం వలన ఏది కూడా అధికము కాదు, కానీ దేవుడు వారిని ఆస్వాదిస్తే, ఎవరిని ఆస్వాదిస్తే తన యందు భయము భయభక్తులు కలిగి వారిని ఆస్వాదిస్తే అది వారికి ఐశ్వర్యముగా మార్చబడుతుంది, ఐశ్వర్యము తెచ్చిపెడుతుంది. కనుక వారు కష్టాజితం వలన అది ఎక్కువ చేసుకోవటానికి వాళ్ళ యొక్క కష్టం వలన అది లభించింది అన్నట్టు కాదు. ఇది కేవలము దేవుని యొక్క ఆశీర్వాదం వలనే అది అనుగ్రహించబడుతుంది అనే విషయాన్ని మరి తెలుసుకోవాలి. తర్వాత 7వ మాటగా మరి ఒక భక్తి జీవితాన్ని బట్టి నువ్వు ఎలాగుండాలి, ఎలాగుంటావు, ఎలాగా మరి ప్రభు ఉంచుతారు అనే విషయాన్ని తెలుసుకోవటానికి సామెతల గ్రంథము 3వ అధ్యాయము
7, 8 వచనాలలో అక్కడ అనేటువంటి మాట ఏంటంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. భక్తి జీవితంలో ఎప్పుడు కూడా చెడు అనేది, ఒక ఆత్మీయంగా ఉన్నటువంటి బిడ్డ పాపములో ఉండటానికి, చెడు చేయటానికి ఎంత మాత్రము ఇష్టపడరు. కనుక ఒక భక్తి జీవితం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే చెడుతనాన్ని విడిచిపెడతారు. చెడులో ఉండి భక్తిని కొనసాగించటము అనేది అసాధ్యము. ఎప్పుడు చెడులో ప్రవేశిస్తాడో చెడు అనేది హృదయాన్ని కఠినపరిచి తమ హృదయాలను దేవుని యొద్ద నుంచి లోకం వైపు, లోక ఆకర్షణ వైపు త్రిప్పేటువంటిది చెడు అనేది, పాపం అనేది. కనుక ఇప్పుడు నువ్వు జ్ఞాని అనుకుంటున్నావా? అలాగా అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు అంటే, అలాగా అనుకున్నావు అంటే నువ్వు ఇంకా పాపములో ఉన్నావని, పాపములో ఉండి చెడుతనములో నువ్వు నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నావు అనేది వాక్యం చెబుతుంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టము. అప్పుడు ఎప్పుడు అంటే చెడుతనం విడిచిపెట్టినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, మరి నీ ఎముకలకు సత్వయు కలుగును. ఆరోగ్యంగా లేకుండా పోతున్నావా? మరి సత్వ అనేది లేకుండా ఉన్నావా? కారణం ఏంటో తెలుసా అనేది వాక్యం చెప్పేది. చాలామంది అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఒక అనారోగ్యము ఆ శరీరానికి, ఆ దేహానికి సోకినప్పుడు దినదినము తన యొక్క అవయవాలను, తన కండరాలను, తన యొక్క రూపురేఖలను అది మటుమాయము చేసేటువంటి మరి వ్యాధిగా మనిషిని క్షీణింపచేస్తుంది. అయితే అది ఎందుకు వస్తుంది, ఏ కారణము అనేది ఇక్కడ ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాంటివి విడిచిపెడితే కానీ నీ దేహానికి, నీ ఎముకలకు మరి ఆరోగ్యమును సత్తవై ఉంటుంది. కనుక క్రమము అనేది ఇది. ఈ క్రమంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నీకు బాగలేకుండా వస్తుంది, ఏ కారణాన్ని బట్టి నువ్వు అనారోగ్య పాలైనావు, మరి అది ఇన్ని రోజులు నీ శరీరం మీద దాడి చేయటానికి కారణం ఏంటి అంటే, నువ్వు జ్ఞాని అనుకుంటున్నావు. నీలో చెడుతనాన్ని ఉంచుకొని ఆ చెడుతను విడిచిపెట్టకుండా, అది చెడులో ఉన్నటువంటి ఆనందం కావాలి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము కావాలి అంటే అది నీకు, నీ దేహానికి, ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ తర్వాత మరి బైబిల్లో చూసినప్పుడు మరి ఒక భయభక్తులు కలిగిన కుటుంబము ఏ స్థాయికి, ఏ రేంజ్కి ప్రభు తీసుకువెళ్తాడో అని చూసినప్పుడు 112వ కీర్తన 1 నుంచి 3 వరకు ఉన్నటువంటి చరణములలో అక్కడ అనేటువంటి మాటలు ఏంటంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే లోపము, లోటు, కొదువ లేకుండా అన్నీ కలిగి తృప్తితో తన జీవితాన్ని, తన దినాలను వెళ్ళబుచ్చేటువంటి వాడు ధన్యుడు, ధన్యజీవి. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. అలాంటి వారి కుటుంబాలలో దీవెనలుంటాయి. అలాంటి కుటుంబము ధనికరమైనటువంటి కుటుంబము. ఆ కుటుంబంలో కలిమియు సంపదయు వారి ఇంట నుండును. వారు యొక్క భక్తి జీవితాన్ని, వారి యొక్క నీతి యథార్థతో కూడినటువంటి జీవితము బలవంతుని యొక్క వంశముగా అది మరి ఎంచబడుతూ వారు నిత్యము ఆయనని, ఆ యొక్క నీతిని బట్టి వాళ్ళు జీవిస్తారు. ఈ చెప్పబడినటువంటి 8 పాయింట్లలో
ఉండవలసినటువంటిది ఏంటో, ఉండకుండా ఉండవలసింది ఏంటో అనేది వాక్యము బహు తేటగా చెప్పబడింది. మొత్తానికి ఒకరి జీవితంలో భయము, భక్తి, దేవుని యందు భయభక్తులు అనేది మరి లేకుండా ఈ లోకములో జీవించడం కానీ, ఈ లోకంలో ఉండి తన యొక్క జీవితాన్ని మరి వెళ్ళబుచ్చటం కానీ ఏది కూడా జరగదు. లోకంలో ఉన్నావంటే లోకంలో నీకు కావలసిన సమస్తము కూడా ఇవ్వగలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన వలనే నీకు అది అనుగ్రహించబడుతుంది. ఆ అనుగ్రహము దేవుని వలన కలగాలి అంటే నీలో ఉన్నటువంటి భయము, భక్తిని బట్టి. ఈ భయము భక్తి అంటున్నది ఎట్లాగా కలుగుతుంది, ఎట్లాగుంటే భక్తి అనేది ఎట్లాగా నాలా భక్తి పుడుతుంది అన్నప్పుడు దానికి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ చరణములో, అక్కడ 2వ వచనములో చెప్పబడినటువంటి మాట. యెషయా గ్రంథం 11 అధ్యాయము 2వ వచనములో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. దేవుని ఆత్మ వలన ఈ యొక్క మరి ఆలోచన కానీ, జ్ఞాన వివేకములు కానీ, తెలివి కానీ, ఈ యొక్క ఇవన్నీ కలిగి ఉండటానికి ముందుగా ఒక భక్తి జీవితం కానీ పుట్టించేటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రభు ఈ చివరి దినాలలో మనకు ఆదరణకర్తగా, మనకు మన యొక్క ఆత్మలకు ఉత్తరవాదిగా, ప్రభు యొక్క సంఘాన్ని సిద్ధపరిచేటువంటి ఆత్మగా, మనమంతా కూడా ఆ సంఘములో పెళ్లి కుమార్తె ఏ విధంగా అలంకరించబడుతుందో పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి అలంకరించబడుతున్నటువంటి వధువు సంఘములో మనలందరూ కూడా సమకూరుస్తున్నటువంటి ఆత్మ వలన ఈ యొక్క భక్తి జీవితాన్ని, దేవుని యందు భయము భయభక్తి కలిగిన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాగనే ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము మరి 39, 40 చూసినప్పుడు అక్కడ కూడా దేవుడు అనేటువంటి మాట, వారికి నా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా ఆ భయభక్తులు వారికి నేనే పుట్టిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కనుక ఆ ఏక హృదయము, ఆ భయము, భక్తి జీవితము ఈరోజు మనల్ని ఎంతగా మరి అది గొప్ప చేస్తుందో, ఎంతగా ఎదిగింప చేస్తుందో, ఈ భక్తి జీవితంలోని కలిమి, సంపద, జ్ఞానము, వివేకము, ఆశీర్వాదము, దీవెన, ఐశ్వర్యము, మరి తృప్తి అన్నీ కూడా భక్తి జీవితంలో ఉండి, భక్తి జీవితాన్ని బట్టి ప్రతిదీ కూడా నీవు దేవుని యొద్ద నుంచి అది నువ్వు కలిగి ఉండటానికి పైపెచ్చు ఇవన్నీ కూడా నువ్వు అనుభవించడానికి కావాల్సినటువంటి నీ దేహానికి ఆరోగ్యాన్ని, సత్వను దేవుడు అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతూ, దేవుని బిడ్డలు అని పిలువబడుతూ, విశ్వాసులు అని చెప్పుకుంటూ అన్నీ బాగానే ఉన్నాయి. మంచి టైటిల్స్తో ఉన్నటువంటి సంఘాలుగా, సహవాసాలుగా పేర్లు పెట్టుకొని పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ భయము ఉన్నదా, ఈ భక్తి ఉన్నదా? ఇలాంటి భయము, భక్తి అనేది లేకుండా ఒకవేళ నేను జ్ఞానిని కదా అనుకుంటే, నువ్వు అక్కడే అనుకున్నప్పుడే నువ్వు అక్కడ నేను చెడు పొరపాటు చేస్తున్నావు, చెడు చేస్తున్నావు. ఆ యొక్క చెడుని నువ్వు తొలగించుకోకపోతే, ఆ యొక్క అనుకున్నటువంటి ఆలోచన నువ్వు చెడులోకి, పాపంలోకి పడవేస్తుంది అనేది గ్రహింపు ఇప్పటికైనా నీకు రాకపోతే నువ్వు కష్టపడతావు. కనుక అలాంటివి ఏవి కూడా మనం చేయకుండా జాగ్రత్త కలిగి వాక్యానుసారంగా
సరిదిద్దుకొని ఆ క్రమంలో ప్రభు వలన ప్రతి మేలు కూడా అనుభవించేటువంటి స్థితి ప్రభు మరి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, దయగలిగినటువంటి మా ప్రభ, నీ రక్షణ బాహుళ్యాన్ని బట్టి మేము ప్రతిదీ కూడా బుద్ధి జ్ఞానములు సమృద్ధితో మా యొక్క భక్తి జీవితాన్ని, మీ అందు భయభక్తి కలిగిన జీవితాన్ని మేము కలిగి ముందుకు సాగటానికి, తద్వారా అనేక మేలులు, అనేక ధన్యతలు, అనేక ఆశీర్వాదాలు నాయన మీ వలన మాకు లభిస్తుందని, అవి లేకుండా ఏది కూడా మేము కలిగి ఉండమని మీ వాక్యంలో బహుతేటగా ఈ కృపావాక్యం ద్వారా బిడ్డలకు తెలియచేశారు. ఈ మాటలు బట్టి బిడ్డలు సరిచేసుకొని సరిదిద్దుకొని ఆ యొక్క భయములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫలమును కలిగి ఉన్నటువంటి స్థితిని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, దేవుని ప్రేమ, రక్షకుడు మన యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆనందము, సహవాసము మరి వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకు ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో కూడా వృద్ధిపరచునుగాక. ఆమేన్.